ఈవినింగ్ స్నాక్స్గా మనకి ముందుగా గుర్తొచ్చేది పానీపూరియే. అది ఇంట్లోనే పానీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 2 ఎండుమిర్చి వేసి దాన్ని దోరగా వేపుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక బౌల్లో ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకొని ఆ రసం అంతా తీసి పిప్పి పక్కన పెట్టుకోవాలి. అలాగే ముందుగా తయారు చేసుకున్న పౌడర్ 2 స్పూన్లు, ముందుగా తయారు చేసుకున్న కొత్తిమీర పేస్టు, ఉప్పు, తగినంత వాటర్ వేసి ఒక స్ట్రైనర్లో దాన్ని వడగట్టి పక్కన పెట్టుకోవాలి. పానీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఒక బౌల్లో ముందుగా ఉడకబెట్టుకున్న ఉల్లగడ్డని మ్యాష్ చేసి వేసుకోవాలి. అలాగే బఠానీ కూడా ఉడకబెట్టి వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, ముందుగా తయారు చేసుకున్న మసాలా 1 స్పూను, కొద్దిగా మిరప్పొడి, తగినంత సాల్ట్ వేసి కలుపుకున్న తర్వాత పూరీలోకి ఆ మసాలా పెట్టుకొని అలాగే ఆ పానీలో ముంచి తింటే స్వర్గమే అండి.